గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఈ రోజు మనం కొన్ని కొత్త పదాలు నేర్చుకున్నామా? ఇక్కడ బోర్డు మీద ఒక ట్రైన్ ఉంది, చూస్తున్నారా? మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? వెరీ గుడ్. ఇక్కడ ఉన్న ట్రైన్ కి ఒక పేరు ఉందిరా, ఏంటంటే ఆల్ఫాబెట్స్ ట్రైన్ అంటారు. ఆల్ఫాబెట్స్ ట్రైన్. అయితే ఈ రోజు ఈ ఆల్ఫాబెట్స్ ట్రైన్ లో ఒక 3 ఫ్యామిలీస్ ప్రయాణం చేస్తారు. 3 ఫ్యామిలీ ఎక్కి అన్నమాట ఈ ట్రైన్ ఈ రోజు. ఆ ఫ్యామిలీ ఏంటో చెప్తారు, ఓకేనా? ఫస్ట్ బాక్స్ లో ఉన్న ఫ్యామిలీ పేరు జీ ఫ్యామిలీ. జీ జీ ఈ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారా? ఎవరంటే గేట్, గ్రాస్, గ్రేప్స్. ఈ మూడు ఒక ఫ్యామిలీ అన్నమాట. ఎందుకంటే గేట్ స్పెల్లింగ్ చూడండి ఒకసారి, ఇక్కడ రాశాను ఫస్ట్ అక్షరం ఏముందిరా? జీ. గ్రాస్ ఇక్కడ రాశాను ఫస్ట్ అక్షరం ఏముంది? ఇక్కడ గ్రేప్స్ స్పెల్లింగ్ ఇక్కడ ఉంది చూడండి, జీ. సో ఇవన్నీ జీతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫ్యామిలీ పేరు జీ ఫ్యామిలీ, ఓకేనా? ఇక ఈ బాక్స్ వదిలేసాం కదా, ఎందుకు వదిలేసాను తర్వాత చెప్తాను. ఇక ఈ ఫ్యామిలీ చూడండి, హెచ్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? హెచ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో కూడా ముగ్గురు ఉన్నారు, హౌస్, క్యాట్, హెన్. హౌస్ స్పెల్లింగ్ ఇక్కడ రాశాను చూడండి, ఇందులో ఫస్ట్ అక్షరం ఏమొచ్చింది? హెచ్. హ్యాట్, దీని పేరు హ్యాట్ అన్నమాట. హ్యాట్ లో ఫస్ట్ లెటర్ చూడండి, ఒక బాక్స్ వదిలేసాం. ఆ బాక్స్ లో ఎవరు ఎక్కలేదు, ఎందుకు ఎక్కలేదో చెప్తాను, ఓకేనా? ఇక ఈ బాక్స్ లో ఇంకో ఫ్యామిలీ ఎక్కింది, ఆ ఫ్యామిలీ పేరు ఐ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఎవరున్నారు? ఐస్, ఐస్ క్రీమ్. ఈ క్లోజ్ స్పెల్లింగ్ చూడండి, IGLO. ఫస్ట్ అక్షరం ఏముంది? ఐ. ఇది ఉన్నదే కదా. ఐస్ లో ఫస్ట్ అక్షరం చూడండి, ఐ. ఐస్ క్రీమ్ లో ఫస్ట్ లెటర్ చూడండి, ఐ. అంటే ఇవన్నీ ఐతోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇదంతా కూడా ఐ ఫ్యామిలీ, ఓకేనా? చూడండి ఈ బాక్స్ లో ఉన్న ఫ్యామిలీ పేరు జీ ఫ్యామిలీ. జీ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఎవరున్నారు? గ్రేట్, గ్రాస్, చెప్పండి, గ్రేట్. వెరీ గుడ్. హెచ్ ఫ్యామిలీ. హెచ్ ఫ్యామిలీలో ఎవరున్నారు? హౌస్, ఇదేంటి? హ్యాట్, హెన్. వెరీ గుడ్. ఐ ఫ్యామిలీ. ఐ ఫ్యామిలీలో ఎవరున్నారు? బ్లూ, ఐస్, ఐస్ క్రీమ్. ఓకే, ఇట్లా మనకి కొన్ని పదాలు తెలిసినాయి కదా. ఇప్పుడు ఒక్కసారి చూడండి అమ్మా, ఈ జీ ఫ్యామిలీని జీ అనే అక్షరం ఉన్నాయి చూసారా? ఇక నేను 4 లైన్లు గీసాను చూసారా? ఈ 4 లైన్లలో జీ అనేది ఎక్కడుందా? 1 2 3 3 లైన్స్ లో ఉంది. ఫస్ట్ ఉన్న 3 లైన్స్ లో ఉంది. మరి ఈ జీ ఎక్కడుంది? 3 లైన్స్ ఉంది. సో మనం దీన్ని కూడా అలాగే రాయాలి, ఓకేనా? సో మీకు ఇక్కడ గీతలు గీసాను, అది ఇక్కడ రాయడానికి ఇక్కడ ఖాళీ వదిలేసాను, ఓకేనా? స్కెచ్ లో రాదు కానీ ఫస్ట్ అయితే మీరు ఒక్కొక్కరు వచ్చి ఇది పైన ఎలా ఉన్నాయో కింద కూడా అలాగే రాయాలి, ఓకేనా?